ప్రస్తుత సమాజంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఇద్దరు సర్దకపోతే అసలు సమస్యలే ఉండవు. అలా కాకుండా వాదనకు దిగితే ఇద్దరి జీవితాలతో పాటు కన్న పిల్లల జీవితాలు కూడా నాశనమే. పిల్లలపై భార్యాభర్తలిద్దరికీ బాధ్యత ఉంటుంది. అదే భార్యాభర్తలు విడిపోతే పిల్లలు ఎక్కువగా తల్లి సంరక్షణలోనే జీవిస్తారు. తల్లి సంరక్షణలో ఉన్న పిల్లల బాగోగులు చూసే బాధ్యత తండ్రిపై తప్పనిసరిగా ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిందే. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత భర్త తన పిల్లలను చూసుకోవడం కోసం భార్య ఇంటికి వెళితే పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చోటు చేసుకుంది. మదనపల్లెలోని రామారావు కాలనీకి చెందిన బావాజీ అలియాస్ బాబ్జీకి మదనపల్లెకి చెందిన యాస్మిన్తో కొంతకాలం క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. బావాజీ చికెన్ సెంటర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలం వీరి సంసారం బాగానే సాగింది. కానీ కుటుంబ కలహాలతో గొడవలు పడుతూ ఉండడంతో భార్యాభర్తలిద్దరూ విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయించుకున్నారు. 10 రోజుల క్రితమే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. తన పిల్లలను చూసేందుకు బావాజీ తన భార్య యాస్మిన్ ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అతనితో గొడవకు దిగి ఇంటి లోపలికి రాకుండా అడ్డుకున్నారు. తన పిల్లలను చూసేందుకు వచ్చానని, పిల్లలను చూపించాలని బావాజీ గట్టిగా వాదిస్తూ ఉండడంతో అతనిపై పెట్రోల్ పోసి నిప్పి పెట్టారు. మంటల్లో చిక్కుకున్న అతను గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలను అదుపు చేశారు. 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు బావాజీకి దాదాపుగా 90% కాలిన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.